కష్టపడి సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం పడుతున్న ప్రయాసలో అత్యవసరమైన వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక ప్రాంతంలో విస్తారమైన ఖనిజ సంపదలున్నాయని తెలుసుకొని ఓ బృందం అక్కడికి వెళ్ళింది. వాళ్ళు గనిలోని కార్మికులుండే ఓ పూరిపాకను చేరుకున్నారు. అక్కడ 2 అస్థిపంజరాలున్నాయి. పాకలో ఎక్కడ చూసినా ముడి బంగారం ఉంది. ఒక బల్లపై మేము బంగారాన్ని కనుగొనడంలో విజయాన్ని సాధించగలిగాం అని రాసిన ఉత్తరం కనిపించింది. వాళ్ళు అస్థిపంజరాలుగా ఎందుకు మారారు? వారి నిర్లక్ష్యాన్ని బట్టే. వాళ్ళు బంగారం సంపాదించాలన్న ధ్యాసలోనే మునిగిపోయి చలికాలం రాబోతుందని కప్పుకోవడానికి కంబళ్ళు కొనుక్కోవాలన్న సంగతే మర్చిపోయారు. ఒకరోజు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మంచు తుఫాను వచ్చింది. తమ వద్ద ఉన్న ఆహారం కొన్ని రోజులకే అయిపోయింది. 2 శవాలుగా మిగిలారు. మరీ అంత నిర్లక్ష్యమా అని మనం అనవచ్చు. మనం కూడా అలాగే చేస్తున్నామేమో. ఈనాడు డబ్బు సంపాదించుకోవాలని, పురోగతిని సాధించాలని ఎడతెరిపి లేకుండా ప్రయాసపడుతున్న మనం రాబోతున్న మరణమనే శీతాకాలాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాని విషయమై జాగ్రత్త పడదామా?